మోకాళ్ల నొప్పులు, గ్యాస్, గట్ హెల్త్ వంటి సర్వ రోగాలకు నివారణి అరుణ యోగా ఆముదం. సో నేను ఫిల్మ్ ఇండస్ట్రీకి చెందినటువంటి ఉమెన్ పర్సనాలిటీస్తో ఎప్పుడు మాట్లాడినప్పటికి కూడా ఇలాంటివి కొన్ని ఇష్యూస్ ఉంటాయి. వాట్ దేవర్ ఫేసింగ్ అనేది డెకేడ్స్ టుగెదర్ ఉన్నటువంటి కొన్ని సమస్యల కమిట్మెంట్ అడుగుతారు. లేకుంటే మీ టూ మూమెంట్, కాస్టింగ్ కావచ్చు, ఇట్లాంటివన్నీ వచ్చాయి. మేము యాక్సెప్ట్ చేయలేకపోతే మమ్మల్ని తీసేస్తారు సినిమాల్లోంచి ఉన్నాయి కాబట్టి. అలాంటిది ఎప్పుడు ఫేస్ చేయలేదా మీరు? మీ దగ్గరికి ఎప్పుడు రాలేదా? చెప్పాను కదా ఇందాక, నేను ఒక సినిమా ఒప్పుకుంటే వాళ్ళ బ్యానర్లో 3 ఎట్లా వస్తాయి, ఎట్లా చేయగలవు? ఇప్పుడు అవి తెలిసి, అంటే మా నాన్నగారు మా ఇండస్ట్రీ మొత్తం ఉన్నా కూడా, అంటే నేను బహుశా నాకు అట్లాంటివన్నీ, ఎందుకంటే నేను డాన్స్ నాకు బేస్ అని అందరికీ తెలుసు. ఇప్పుడు సినిమా రాలేదనుకోండి, ఇప్పుడు రాలేదు, నేనే దూరం వెళ్ళాను. ఇప్పుడు నాకు వాళ్ళంతా వచ్చి పెట్టారా, లేకపోతే నేను కాకపోతే ఇంకోటి ఉందిలే తనకి, హోల్ అండ్ సోల్ ఇదే కాదు. డెఫినెట్లీ ఇఫ్ ఇది అంటే how I can say, it is not about the women. I am talking generalized. Men are women. If somebody is strong, can you go and do your tantrums? It will work? No. Same way. అది మిగతావన్నీ మీరు చెప్పినట్టు నాకు అవన్నీ తెలీదు. నాకు అవన్నీ వాటితో సంబంధమే లేదు. నాకు సంబంధం లేనప్పుడు హౌ కెన్ ఐ ఆన్సర్? నాకు నా వాటితో సంబంధం లేదు. అలాంటివి వచ్చినాయా? అక్కర్లేదు. మన పని మనకు ఉంది కదా, హ్యాపీగా మన పని మనకు ఉంది కదండి. ఇప్పుడు ఇదే అదే అంటున్నాను నేను, ఇదే చేసి తీరాలి, నాకు సినిమా తప్పితే ఇంకోటి తెలీదు, లేకపోతే నాకు డాన్స్ తప్పితే ఇంకోటి తెలీదు, లేకపోతే అది తెలియదు ఏమిటి? నీ అవసరానికి ఇప్పుడు రేపు నీ ఖర్చులకి నువ్వే సంపాదించుకోవాలి. దానికి ఎన్ని నేర్చుకుంటే, కోటి విద్యలు కూటి కొరకే అన్నట్టు, ఆల్ దీస్ థింగ్స్ దట్ విల్ మేక్ యూ స్ట్రాంగ్. దట్స్ ఇట్. ఇప్పుడు అడగలేదా, చేయలేదా, ఒకవేళ అడిగారు, చేశారు అనుకుందాం. హౌ డస్ ఇట్ మ్యాటర్? డెఫినెట్లీ హౌ డస్ ఇట్ మ్యాటర్? నాకు ఎప్పుడు అర్థం కాదు. హౌ డస్ ఇట్ మ్యాటర్? ఎవరో ఎక్కడో ఏదో వెళ్ళారు, చేశారు. వై డూ వీ టాక్ అబౌట్ ద స్మాలెస్ట్ థింగ్? వై? అది మీరు నేను చర్చించుకోవడం తప్పితే, చర్చించుకోవడం వల్ల ఎవరికన్నా పైసా ప్రయోజనం ఉందా? ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు ప్రయోజనం ఉందా, మీకు ప్రయోజనం ఉందా? అసలు దాన్ని ఎందుకు ఒక పెద్ద భూతద్దంలో చూస్తారు? ఇష్టమైతే వెళ్తారు, కష్టమైతే మాంతారు. ఇష్టమైతే చేస్తారు, కష్టమైతే మాంతారు. దీనికోసం ఇది వెళ్ళాలి, దీనికోసం. నాకు అసలు ఆ కాన్సెప్టే నాకు తెలియదు, నాకు అక్కర్లేదు, నేను అసలు లేను. అప్పుడు మనం ఒక్క రోల్లోనే మిగిలిపోవాలి. కూతురుగా పుట్టాం కాబట్టి కూతురుగా మిగిలిపోవాలి. ఒక తల్లిగాను, ఒక చెల్లిగాను, ఒక ఎంప్లాయీగాను, ఒక ఇదిగాను వెళ్ళకూడదు కదా. అట్లా మనం మిగిలిపోలేదే. మనం ముందుకి నడుస్తున్నామంటే మనకు ఒక ఎబిలిటీ లేకపోతే ఏ పనైనా, ఫర్గెట్ అబౌట్ మూవీస్ చాలా మంచిదండి. చక్కగా మనం దాని నుంచి బోల్డ్ అంతా విశ్రాంతి చెందుతున్నాం, ఒక పాజిటివ్గా తీసుకుందాం, రిలీఫ్ వస్తుంది, నవ్వుకుంటున్నాము, చక్కగా కుటుంబ సమేతంగా కూర్చుని చప్పట్లు కొట్టుకుంటున్నాం, విజిల్స్ కొట్టుకుంటున్నాం. ఆ సినిమాలు కామెడీ ఉంటే చూసుకుంటున్నాము. ఒరే ఆఖరికి పిల్లల్ని తిట్టడు, ఒరే నువ్వు ఆ సినిమాలో లాగా చేస్తున్నావు అని చెప్పేసి తిడుతున్నాము. ఇప్పుడు చాలా అంటే ఊత పదాలు మాట్లాడుకుంటున్నాం. ఇలాంటి ఒక మంచి సంస్థను తీసుకుని వచ్చి అంతమంది ఇప్పుడు ఇప్పుడు తరుణ్ భాస్కర్ గారి మూవీలో చేశాను కదా, తరుణ్, దాంట్లో అందరూ ఆడపిల్లలే. నాకు ఎంత సంతోషం వేసిందంటే, యంగ్ జనరేషన్ ఒక డైరెక్షన్ డిపార్ట్మెంట్లో 3, ఎడిటింగ్ డిపార్ట్మెంట్లో 2, లైటింగ్ డిపార్ట్మెంట్లో అందరూ ఆడపిల్లలు, చక్కగా 20 ఏళ్ళు, 25 ఏళ్ళు, 23 ఏళ్ళు, ఇట్లాంటివన్నీ చెప్పి భయపెట్టేసి అప్పుడు నిజంగానే చేశారండి. నిజంగా మీరు అన్నట్టే చేశారు, కాదని అంటల్లా, చేశారు. అది వాళ్ళకి ఇష్టమైంది, వెళ్ళారు. ఇప్పుడు మనకెందుకండి అవన్నీ? అసలు నాకు అర్థం కాదు. దీని గురించి వెరీ రీసెంట్గా సింగర్ చిన్మయి కూడా మాట్లాడింది. అలా లేదని మీరు ఎలా అంటారు? ప్రతి ఒక్కరికి ఉంటేనే యాక్సెప్ట్ చేస్తారు. కొంతమంది న్యూడ్ ఫొటోస్ కూడా పంపించేవాళ్ళు, ప్రపోజ్ చేయడానికి వాళ్ళకు ఉన్నటువంటి. అండి నిజంగా చెప్పిన, డూ యూ హ్యావ్ టైమ్ ఫర్ ఆల్ దిస్ థింగ్స్? ఐ డోంట్ హ్యావ్ టైమ్ ఫర్ ఆల్ దిస్ థింగ్స్. బికాస్ నాకు అది పని కాదు. నా పని నాకు తెలుసు. వెన్ ఐ నో మై వర్క్, మై ఫోకస్ ఈజ్ దేర్, నాట్ లైక్ దిస్ థింగ్స్. ఎందుకంటే ఆడవాళ్ళు, మగవాళ్ళు అందరూ ఒక తల్లి పెంచితేనే పెరుగుతారు. నేను మళ్ళీ చెప్తున్నా, తల్లి చేతుల్లో చాలా రెస్పాన్సిబిలిటీ ఉంటుందండి. తండ్రి కన్నా తల్లి. ఇప్పుడు ఒక్క మగవాళ్ళని మాత్రం వేరేగా చూసి ఆడవాళ్ళని ఎందుకు, అసలు ఈ విభజన ఎందుకు? అంటే మగవాళ్ళు ఏం కష్టాలు పట్టలేదా? నేను ఆడదానిగా ఉండి నేను ఇట్లా మాట్లాడతాను. బికాస్ ఐ వాంట్ బోత్ ఆఫ్ దెమ్ షుడ్ హ్యావ్ ఎ హెల్తీ రిలేషన్షిప్.
ఇలాంటివన్నీ చెప్పి నిజంగానే రేపు మన పిల్లల్ని బయటికి పంపించాలంటే మనకి ఎంత కష్టం అండి. ఇప్పుడు నిజంగానే అదే పిల్లలు వచ్చి ఆంటీ అని అనుకుంటూ మన పిల్లల్ని పంపిస్తున్నాం అంటే ఎంత నమ్మకంతో ధైర్యంతో పంపిస్తున్నాం, అవునా? అలాంటిది ఇట్లాంటివన్నీ వస్తే రేపు తల్లులుగా మనం పంపించగలమా, లేకపోతే పిల్లలుగా వాళ్ళు నమ్మి వాళ్ళు వెళ్ళగలరా? ఒక హెల్దీ రిలేషన్షిప్ని, హెల్దీ కెరియర్ని లెట్ వి టాక్ అండి, నాట్ అన్నెసెసరీ నెగిటివ్గా మాట్లాడితే అదే వెళ్ళిపోతుంది జనానికి. ఎస్పెషల్లీ మన మీడియా ముందు మాట్లాడామనుకోండి ఖచ్చితంగా అదే ఉండిపోతుంది తప్పితే పాజిటివ్నెస్ ఎక్కడ ఉంటుందండి? అసలు మనం పంపించగలమా తల్లిదండ్రులకు? ఫర్గెట్ అబౌట్ మూవీ, ఫర్గెట్ అబౌట్ డాన్స్, ఫర్గెట్ అబౌట్ యాజ్ వీ టాక్ దట్ వీఆర్ వెరీ రెస్పాన్సిబుల్. ఎందుకంటే మనదే చాలా రెస్పాన్సిబుల్ అయిన ఒక పొజిషన్ మనది. నేను వచ్చే నెక్స్ట్ జనరేషన్ చెప్పను, వెళ్ళిపోయిన జనరేషన్ చెప్పను. లెట్ వి టాక్ పాజిటివ్, లెట్ వి బ్రింగ్ దట్ పాజిటివ్నెస్ అగైన్. అరే నేను చేశాను, నేను చేసిన ఒక వృత్తి నాది అలాంటిది ఇష్టం లేదు, ఇలాంటిది ఇష్టం లేదని నేనే చెప్తే ఇంకా నేను దాంట్లో నేను కొన్నాళ్ళైనా తిని ఉంటాను కదా, నా కుటుంబం అంతా గడిచిపోతుంది కదా, నేను నా ఖర్చులకంతా వినియోగించుకుని ఉంటాను కదా. అలానే డాన్స్ అవనివ్వండి, సినిమా అవనివ్వండి, ఏదైనా పని చేసినప్పుడు ఒక ప్రొడ్యూసర్ మనకి ఇస్తున్నాడు, ఒక ప్రొడ్యూసర్ కనుక వచ్చి తీస్తున్నప్పుడు ఆ సంస్థ అంటే ఏంటి, దాంట్లో ఒక 500 మంది పనిచేస్తున్నారు అనుకోండి. ఒక సీను అక్కడ చేయాలంటే, ఒక షాట్ చేయాలంటే కనీసం మినిమం ఒక 300 మంది స్టాఫ్ కానివ్వండి, ఇంకోటి ఇంతమంది ఉన్నారా, వాళ్ళ ఇంట్లో ఆ ఒక్క రోజన్నా గడుస్తుంది కదా. అంత మంచి ఒక వ్యవస్థను పట్టుకుని ఈ లేనిపోయినవన్నీ జనాల మధ్యలోకి మనం తీసుకురావద్దండి. నేను మళ్ళీ చెప్తున్నా, ఎక్కడ లేదు. వాళ్ళకి ఇష్టమైతే వెళ్తే వెళ్ళేటప్పుడు వీళ్ళకి తెలియదా, అలా పిలిచేటప్పుడు వాళ్ళకి తెలియదా? లెట్ వి నాట్ టాక్ అబౌట్ దోస్ థింగ్స్. నెగిటివ్ వద్దండి, ఎందుకంటే ఐఎమ్ ఏ పాజిటివ్ పర్సన్. ఇప్పుడు నేను పని చేస్తున్నప్పుడు నేను ధైర్యంగా వెళ్ళాలి. ఈ మాటను పెట్టుకుంటే నేను సినిమాలు ఒప్పుకుంటానా? ఇప్పుడు నన్ను చూసి నా పిల్లలంతా ఉన్నారు యాక్చువల్గా నా డాన్స్కి, నా నెక్స్ట్ జనరేషన్, ఐఎమ్ ద రోల్ మోడల్ ఫర్ దెమ్. ఇప్పుడు ఇట్లా అనుకున్నప్పుడు నేను సినిమాలు చేయగలనా? అయ్యో అడుగుతారేమో, ఈ భయంతో ఇన్సెక్యూరిటీతో చచ్చిపోతామా? వెళ్ళి యాక్ట్ చేయాలన్నప్పుడు చక్కగా ఎంజాయ్ చేస్తూ చేయగలమా? నేనైతే ఐ ఎంజాయ్డ్ థరోలీ. అయ్యో ఇప్పుడే అయిపోయిందా, మళ్ళీ నన్ను పిలవరా అనే ఫీలింగ్ వచ్చింది నాకు. ఏది ఎస్పెషలీ తరుణ్ భాస్కర్ ఈ నగరానికి ఏమైంది సెకండ్ పార్ట్. ఐ ఎంజాయ్డ్ ఈచ్ అండ్ ఎవ్రీ మొమెంటమ్ దేర్ వెన్ ఐమ్ యాక్టింగ్ నార్ ఆన్ ద సెట్. I really enjoyed thoroughly with the new generation, their ideas, their way of working. Arey, we have to encourage them, we have to pat them. It's okay, బయట అవన్నీ జరుగుతున్నాయని మన దాంట్లో జరగాల్సిన అవసరం లేదు కదండి.